हरि ओम वनजदलाक्ष भक्तजनवत्सल देव भवत्सुतुंडु मज्जनकुडुनैन पंकरुहजातुडु मकुरहस्यमొప్పజెప్పిన भवदीय మంగళగభీర పరిగ్రహ విగ్రహంబు మే మనయము చూడగంటిమి కృతార్థులమైతగమంటిమీశ్వర దేవ దుర్జనులకు భావింప హృదయ సంగతుడవైయుండియు కానబడవు కడగి నీ దివ్య మంగళ విగ్రహంబున చేసి సమంచితాశ్రితులనెల్లజేకొని సంప్రీత చిత్తులుగా జేయ అతిశయ కారుణ్యమతిదనర్చి కమలాక్ష సర్వలోకైకనాయక భవత్సందర్శనాభిలాషానులాప విదిత దృఢభక్తియోగ ప్రవీణులగుచు అద్ధిమై వితరగులైనట్టి యోగి జనమన పంకజాత నిషణ్ణమూర్తివని ఎరుంగుదురయ్య నిన్ను ఆత్మవిధులు యుక్తిందలప భవద్వ్యతిరిక్తములైన ఎట్టి ఇతర దృఢ కర్మంబుల్ ముక్తిదములైన నీ పదభక్తులు తత్కర్మములను పాటింపరిలన్ కవున కీర్తనీయ కథ కల్మష మంగళ తీర్థ కీర్తి సుశ్రీ విభవ ప్రశస్త సుచరిత్రుడవైన భవత్పదాబ్జ సేవా విమలాంతరంగ బుధవర్గము అనర్గళ భంగి అన్యమున్ భవమునందలంచునే కృపాగుణ భూషణ పాపశోషణ హరి ఓం దితిరువాచ వధం భగవతా సాక్షాత్ సునాభోదార బహునా ఆశాసే పుత్రయోర్మహ్యం మా క్రుద్ధాద్ బ్రాహ్మణాద్ విభో న బ్రహ్మదండదగ్ధస్య న భూతభయదస్య చ నారకాశాశ్చానుగృహ్ణन्ति యాం యాం యోనిమసౌ గతః కశ్యప ఉవాచ కృతశోకానుతాపేన సద్యః ప్రత్యవమర్శనాత్ భగవత్యురుమానాచ్చ భవే మయ్యపి చాదరాత్ పుత్రశ్చైవ తు పుత్రాణాం భవితైకः సతాం మతః దాస్యంతి యద్యశ శుద్ధం భగవదస్య శాసనం అంటూ దితి పలికినటువంటి పలుకుల్ని తర్వాత కశ్యప ప్రజాపతి పలికినటువంటి పలుకుల్ని ఆ మైత్రేయ మహర్షి విదురుడికి వివరిస్తూ ఉండేటువంటి సందర్భంలో పఠించినటువంటి ఈ రెండు శ్లోకాలు. ఇప్పుడు మనం తృతీయ స్కంధంలో 14వ అధ్యాయంలో ఉన్నాం. కొంతకాలంగా ఆరోగ్యం బాగులేకపోవడం మూలంగా కొంతకాలం మనకి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఆ గ్యాప్ని సర్దిద్దుకుంటూ ముందుకు వెళదాం అనేటువంటి సంకల్పంతో మళ్ళీ ఈ నేటిపద్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇది ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే వరాహావతారం వచ్చిన తరువాత మైత్రేయ మహర్షిని విదురుడు అడుగుతాడు, స్వామి అసలు ప్రథమంగా ఉండేటువంటి రాక్షసుడైనటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణు వరాహ రూపంలో వచ్చి సంహరించడానికి కారణం ఏమిటి, వాళ్ళిద్దరికీ మధ్యలో ఉండేటువంటి వైరానికి కారణం ఏమిటి అని చెప్పినప్పుడు అప్పుడు మైత్రేయ మహర్షి సరే నీకు ఆ కథ చెప్తాను నేను అని చెప్పి ఆ కశ్యప ప్రజాపతి దితికి సంబంధించినటువంటి విశేషాలని ఆయన చెప్పాడు. ఈ విషయం అంతటినీ కూడా సూత మహర్షి శౌనికాది మహర్షులకు చెప్తూ ఈ కథ అంతటినీ కూడా సుఖబ్రహ్మ గంగానదీ తీరంలో ఉండేటువంటి పరీక్షన్ మహారాజుకు వివరించాడయ్యా. ఈ కథలో మహద్భుతమైనటువంటి కొన్ని సామాజికమైనటువంటి స్థితులు, తరువాత దోషం వల్ల కలిగేటువంటి విపత్తుల గురించి కూడా మనం జాగ్రత్తగా గమనించాలి అని ఆ మహర్షులు వాళ్ళు మాట్లాడుకున్నారు.
ఇక్కడ జరిగిన కథ ఏమిటి అంటే, సంతానం తనకి లేదు అనేటువంటి బాధ చేత తరువాత మిగతా తన సవతిలైనటువంటి మిగతా తన సోదరులకి అందరికీ కూడా సంతానం ఉంది అనేటువంటి మరొక బాధ, ఈ రెండు కలిసి, ఈ రెండు భావాలు కలిసి ఆ దితి సాయం సమయంలో సంధ్యావందనానుష్ఠానాది కార్యక్రమం చేసుకుంటూ ఉండేటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి తన కోరికను ఆవిడ ఎక్స్ప్రెస్ చేస్తుంది. చేసి ఆ భరించరానటువంటి ఆ కోరిక యొక్క తీవ్రత చేత ఆయనను బలవంతం చేస్తుంది. చేసేటప్పటికీ అప్పుడు ఆ కశ్యప ప్రజాపతి, ఇది సమయం కాదు, ఇది రుద్రుడు ప్రమదగణాలతో కూడా విహారం చేసేటువంటి సంధ్యా సమయంలో ఇటువంటి పనులు మనం చేయకూడదు అని ఎంత నచ్చ చెప్పినా సరే ఆ దితి యొక్క ఇంటెన్స్ డిజైర్ వల్ల ఆయన దానికి లొంగిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆవిడకి ఆ సంభోగం అయిపోయిన తరువాత ఆ దితిలో ఒక రకమైనటువంటి మార్పు కలుగుతుంది. కలిగి ఆవిడ నేను చేశాను, ఈ పని చేయడం అనేటువంటిది చాలా దోషము అన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసింది, కాబట్టి నన్ను క్షమించవలసింది అని చెప్పి ఆ రుద్రుణ్ణి నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మీఢుషే శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవే అని మొట్టమొదటిగా తాను చేసినటువంటి ఆ దోషంతో కూడుకున్నటువంటి ఆ పనిని క్షమించమని చెప్పి రుద్రుణ్ణి అడుగుతూ, రుద్రుడి యొక్క తత్వం గురించి కూడా ఆమె దితి ఏం చెప్పింది అంటే, స్వామి ఎంతటి క్రూరులైనా సరే స్త్రీలని వాళ్ళు ఎప్పుడూ కూడా సమదృష్టితోనూ తర్వాత కారుణ్య దృష్టితోనూ చేస్తూ ఉంటారు. సతీదేవికి నువ్వు భర్త, నాకు బావగారివి, నువ్వు చాలా గొప్ప దయగలిగినటువంటి వాడివి, కాబట్టి నీవు దయచేసి ఈ రెండు మన చుట్టరికానికి సంబంధించినటువంటిది, తర్వాత నేను స్త్రీ అయి చేసినటువంటి దోషాన్ని క్షమించగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి నీవు నన్ను క్షమించవలసింది అని ఈవిడ ప్రార్థించిందయ్యా అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పిన తరువాత అప్పుడు ఇలాగా ఆ రుద్రుణ్ణి ప్రార్థించడం, తాను పశ్చాత్తాపంతో తలదించుకుని ఉన్నటువంటి ఆ దితిని చూసి ఈ కశ్యప ప్రజాపతి ఆవిడ్ని కొంచెం పరుషమైనటువంటి మాటలతో ఆయన అటువంటి మాటలు, అభద్రే అమంగళ స్వరూపురాల, తరువాత చండీ కోప స్వభావం కలిగినటువంటి దానవు, తరువాత అప్రాయత్యాత్ అశుచి అగుట వలన ఏమైపోయింది అంటే మౌహర్తికాత్, ఈ సంధ్యాముహూర్త కాలంలో నేను చేయవలసినటువంటి ఈ పనులన్నిటికీ కూడా వచ్చినటువంటి దోషాత్, ఆ దోషాల వల్ల మత్ నిదేశ అతిచారేణ, తరువాత నా అనుష్ఠాన క్రియకి విఘ్నం కలిగింది, తర్వాత ఇది అశుచి అయినటువంటి పని కూడా చేయించరాని కాలంలో అశుచి అయినటువంటి పనిని చేయించావు, తరువాత మూడవది రుద్రగణాలు విహారం చేస్తూ ఉండేటువంటి సమయంలో ఇటువంటిదిగా జరిగింది. కాబట్టి దీని ఫలితం ఏమవుతుంది అంటే లోకాన్ సపాలాం స్త్రీం చండి ముహురాక్రందయిష్యతః అని ఆవిడ్ని, నీకు కోప స్వభావం కలిగినటువంటి దానివి అని ఆవిడ్ని పరుషంగా మాట్లాడుతూ దీనివల్ల సపాలాన్ లోకపాలకులతో కూడినటువంటి 3 లోకాలని కూడా చాలాసార్లు ఆక్రందయిష్యతః ఏడిపించేటువంటి కుమారుడు నీకు కలుగుతారు అని చెప్పి ఆయన ఈ దోషక్రియ వల్ల కలిగేటువంటి ఫలితాన్ని ఆవిడికి ఆయన చెప్పాడు. చెప్పిన తరువాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రాణినాం హన్యమానానాం
దీనానామకృతాగసాం స్త్రీణాం నిగృహ్యమానానాం కోపితేషు మహాత్మసు తదా విశ్వేశ్వరః క్రుద్ధో భగవాన్ లోకభావనః హనిష్యత్యవతీర్యాసౌ యథాద్రీన్ శతపర్వధృక్ అని. వాళ్ళు నీకు పుట్టబోయేటువంటి కుమారులున్నారే, వాళ్ళు నిరపరాధులైనటువంటి వాళ్ళని, దీనులైనటువంటి వాళ్ళని మనుషుల్నే కాదు, దేవతల్నే కాదు, సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా వాళ్ళు హింసిస్తారు. తర్వాత వాళ్ళు స్త్రీలను చెడబడతారు. స్త్రీణాం నిగృహ్యమానానాం, స్త్రీలను చెడబడుతూ ఉంటారు. అప్పుడు అలాంటి పనులు చేస్తూ ఉండేటువంటి నీ ఆ కుమారుణ్ణి చూసి కోపితేషు మహాత్మసు, మహాత్ములైనటువంటి ఋషులు, సాధకులు, సిద్ధులు, సాధ్యులు వీళ్ళందరూ కూడా కోపితేషు కోపం చూపిస్తారు మీకు. అప్పుడు ఏం జరుగుతుందంటే తదా విశ్వేశ్వరః క్రుద్ధో భగవాన్ లోకభావనః, అప్పుడు జగన్నాథుడు తర్వాత జగత్పాలకుడైనటువంటి శ్రీహరి ఆయన క్రుద్ధో భగవాన్ లోకభావనః, ఆయన ఈ ఈ ఈ లోకాన్ని వీళ్ళ యొక్క దురాగతాన్ని రక్షించడం కోసమని చెప్పి ఇంద్రుడు వజ్రాన్ని చేత్తో పట్టుకుని పర్వతాలను నరికినట్లుగా హనిష్యత్యవతీర్యాసౌ యథాద్రీన్ శతపర్వధృక్, యథా అద్రీన్, ఏ విధంగా అయితే పర్వతాలను ఈ ఇంద్రుడు ఖండించాడో ఆ విధంగా నీ పుత్రులిద్దరినీ కూడా భగవానుడు వచ్చి ఖండిస్తాడు, సంహరిస్తాడు అని చెప్పి ఆ ఫలితాన్ని ఆ దితికి ఆయన కశ్యప ప్రజాపతి తన భార్య అయినటువంటి ఆ దితికి వివరించిన తరువాత అప్పుడు ఆవిడ చాలా అద్భుతమైనటువంటి మాటల్ని ఆవిడ అంది. ఏమిటి ఆవిడ అన్నటువంటి మాటలు అంటే, దితిరువాచ వధం భగవతా సాక్షాత్ సునాభోదార బహునా ఆశాసే పుత్రయోర్మహ్యం మా క్రుద్ధాద్ బ్రాహ్మణాద్విభో. ఇక్కడ భాగవతం ఒక అద్భుతమైనటువంటి ఒక గుహ్యమైనటువంటి ధర్మాన్ని ఒకటి చెప్పిందండి. ఏమిటి అంటే, ఓ ప్రభు, నా పుత్రులిద్దరూ వధించబడతారు అని చెప్పావు కదా, సరే అది ఎవరు వధిస్తారు అది కూడా నువ్వు చెప్పావు. శ్రీహరే సాక్షాత్తు తన సుందరమైనటువంటి చేతుల్లో సుదర్శన చక్రాన్ని మిగతా ఆయుధాలని తీసుకొచ్చి నా కుమారుల్ని సంహరించుగాక, శ్రీహరి మాత్రమే సంహరించుగాక, మిగతా వాళ్ళు ఎవరు కూడా సంహరించడానికి వీలు కాకుండా ఉండేగాక అని. అంతేకాక వాళ్ళు కోపించినటువంటి బ్రాహ్మణుల శాపం చేత మరణించరాదు. ఇందాక నువ్వు అన్నావు కదా కోపితేషు మహాత్మసు అని. బ్రాహ్మణులందరూ కూడా మహాసాధులు, ఋషులు వీళ్ళందరూ కూడా కోపిస్తారు కదా. ఆ కోపించినటువంటి వాళ్ళ యొక్క కోపానలంలో నా కొడుకులు దగ్ధం అవ్వకూడదు. ఓన్లీ శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం చేత మాత్రమే నా కొడుకులు దహింపబడుగాక, మరణించెదురుగాక అని ఆవిడ బ్రాహ్మణ శాపం ఎంత భయంకరమైనటువంటిదో, ఆ బ్రాహ్మణ శాపం వల్ల కానీ మరణం సంభవిస్తే ఆ మరణించినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఎలా మారుతాయో అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తూ, న బ్రహ్మదండదగ్ధస్య న భూతభయదస్య చ నారకాశ్చానుగృహ్ణంతి యాం యాం యోనిమసౌ గతః. ఓ కశ్యప ప్రజాపతి, ఓ పతి, బ్రాహ్మణుల యొక్క శాపం చేత మరణించారు అనుకో ఎవరైనా, సపోజ్ ఎవరికైనా ఓ రాక్షసుడో లేకపోతే ఇంకొకడో బ్రాహ్మణుడు కోపం వచ్చి శాపం పెట్టి నువ్వు మరణించుగాక, లేకపోతే నీకు ఈ విధమైనటువంటి జన్మ కలుగుగాక అని చెప్పి బ్రాహ్మణులు కానీ, అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు, తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, మహత్తరమైనటువంటి ఆ ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి బ్రాహ్మణులు కానీ శపించినట్లయితే, అలాంటి శాపంతో మరణించినటువంటి వాళ్ళకి తరువాత ప్రాణులకు భయమును కలిగించువానికి
సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా భయం కలిగించేటువంటి రాక్షసులు ఉంటారే, వారు కూడా అనుగ్రహాన్ని చూపరు. అంటే బ్రాహ్మణ శాపం పొంది మరణించినటువంటి వాడిని చూసి ఎంతటి క్రూరాత్ములైనా కూడా వాడి మీద జాలి చూపరు. అంటే ఏమిటి, అనేక రకాలైనటువంటి ప్రాణులను ఇష్టం వచ్చినట్టు హింసించేటువంటి దుర్మార్గులు ఉంటారే, ఆ దుర్మార్గులు కూడా ఇలా బ్రాహ్మణ శాపం చేత మరణించినటువంటి వాళ్ళ మీద ఏమాత్రం వాళ్ళు దుర్మార్గులు కూడా జాలి చూపించరు. తరువాత ఇలాగ బ్రాహ్మణ శాపం చేత మరణించినటువంటి వాడు ఉన్నాడే, అటువంటి వాడు ఏం చేస్తాడు అంటే, వాడు ఈ మరణించిన తర్వాత మళ్ళీ ఆ ప్రారబ్ధ కర్మానుసారం జన్మలు ఎత్తుతూ ఉంటాడు కదా. అలాగ జన్మలు ఎత్తినప్పుడు అన్ని జన్మల్లోనూ కూడా వాడిని ఏ ప్రాణి కూడా అనుగ్రహంగా చూడదు. అంటే ఏ ప్రాణి కూడా ఆ బ్రాహ్మణ శాపం చేత మరణించినటువంటి వాడి మీద ఏ మాత్రం అనుగ్రహం చూపించదు. ఏ మాత్రము కూడా ఆ జన్మ పరంపరల్లో పడినటువంటి ఆ బ్రాహ్మణ శాపం చేత కొట్టబడినటువంటి వాడికి అనుగ్రహం అనేటువంటిది ఉండదు. వాడు కొన్ని వేల జన్మల పాటు బాధపడుతూ అవసరం ఉంటుంది. కాబట్టి స్వామి, నాకు శ్రీహరి యొక్క చేతుల్లోనే నా కుమారులిద్దరూ కూడా మరణించేటువంటి విధంగా పరమాత్మ అనుగ్రహించుగాక, ఆ వరాన్ని నువ్వు ప్రసాదించు అని చెప్పి కశ్యప ప్రజాపతిని ఆవిడ వేడుకుంది. వేడుకున్న వెంటనే ఇదే కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రామాయణంలో రావణాసురుడు పెట్టినటువంటి బాధలు కానీ, అలాగే నరకాసురుడు పెట్టినటువంటి బాధలు కానీ, ఆ తర్వాత మిగతా రాక్షస సమూహాలన్నీ కూడా మహర్షుల్ని బాధ పెట్టిన అటు విశ్వామిత్రుడు కానీ, అగస్త్యుడు కానీ, వశిష్ఠుడు కానీ, మిగతా మహర్షులు కానీ ఎవ్వరూ కూడా ఏ రాక్షసుల్ని వాళ్ళు సంహరించలేదు, వాళ్ళ ప్రాణాలు తీయలేదు. వాళ్ళకి ఆ శక్తి ఉండి కూడా వాళ్ళు ప్రాణాలు తీయలేదు, వాళ్ళు సంహరించలేదు. ఒక్క శ్రీ మహావిష్ణువే ఈ హిరణ్యాక్షుని సంహరించడానికి వరహావతారంలోనూ, హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంలోనూ, రావణ కుంభకర్ణులు వధ చేయడానికి రామావతారంలోనూ, నరక మురాసుర ఇటువంటి రాక్షస సమూహాలను నిర్జించడానికి అని చెప్పి శ్రీకృష్ణావతారంలోనే వచ్చాడు. కానీ ఈ మిగతా మహర్షులు ఎప్పుడూ కూడా వాళ్ళకి శాపాలు పెట్టలేదు, వాళ్ళని మరణించేటట్టు వాళ్ళు చేయలేదు. కారణం ఏమిటి అంటే దుతి కోరినటువంటి వరం. దితి ఏం కోరింది అంటే, ఈ జైవిజులు 3 జన్మలుగాను 3 రాక్షసుల కింద పుడతారు కదా వాళ్ళు 3 జన్మల్లోనూ. కాబట్టి వీళ్ళు జయ విజయులు, భగవద్భక్తులు, ఆయన యొక్క ద్వారపాలకులు, ఆయన యొక్క కృపాకటాక్షాన్ని పొందినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఆయన చేతిలోనే మరణించాలి తప్ప మిగతా బ్రాహ్మణుల చేత, మహర్షుల చేత, సిద్ధుల చేత, సాధ్యుల చేత శాపానికి వాళ్ళు గురి కాకూడదు అని వరం కోరడం వల్ల, ఆ వరాన్ని భగవంతుడు అనుగ్రహించడం వల్ల మనకి పురాణాల్లో చూస్తే ఎవ్వరు ఏ మహర్షి కూడా వాళ్ళకి కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళ జోలికి వెళ్ళలేదు. కారణం ఏమిటంటే మహాపతివ్రత అయినటువంటి దితి యొక్క కోరికను సఫలం చేయడం కోసం అని చెప్పి భగవంతుడిచ్చినటువంటి మహత్తరమైనటువంటి వరం అది. ఈ తరువాత కశ్యప ఉవాచ కృతశోకానుతాపేన సద్య ప్రత్యవమర్శనాత్ భగవచ్చురుమానాచ్చ భవే మయ్యపి చాదరాత్ పుత్రశ్చైవ తు పుత్రాణాం భవితైకः సతాం మతః గస్యంతి యద్యశః శుద్ధం భగవద్యశసా సమం. ఇప్పుడు కశ్యప ప్రజాపతి శాంతించి, అంతకుముందు కశ్యప ప్రజాపతి ఏమన్నాడు అంటే, మీలాంటి మహాపతివ్రతలు భార్యలుగా ఉండడం వల్ల మా యొక్క తపస్సులు, మా యొక్క అనుష్ఠానాలు, మా యొక్క గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా మేము చాలా సక్రమంగా నిర్వర్తించుకోగలిగాం. కాబట్టి నీలాంటి స్త్రీల యొక్క రుణాలను తీర్చడానికి ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అని మొట్టమొదటి పొగిడాడు. అది ఒప్పుకున్నాడు. తర్వాత రెండవ పార్టీకి వచ్చేటప్పటికీ ఆవిడ కోరిక కోరవలసినటువంటి కోరికను కోరరాని సమయంలో కోరి దోషం చెయ్యడం వల్ల ఆవిడని ఆయన అమంగళ స్వరూపురాల, కోప స్వభావరాల అని చెప్పి నిందావాక్యాలు పలికాడు. ఇప్పుడు ఎప్పుడైతే నా కొడుకులు శ్రీహరి చేతుల్లో మరణించాలి, బ్రాహ్మణ శాపంతో మరణించకూడదని అన్న తరువాత అప్పుడు ఆయన
ఆ దితి యొక్క మానసిక అవస్థని గ్రహించినటువంటి వాడే ఆయన, నీవు చేసిన పనికి మొట్టమొదట ఓ దితి నువ్వు పశ్చాత్తాపం చెందుతున్నావు తెలిసిపోతుంది. ఎందుకంటే నమో రుద్రాయ మహతాయ అని చెప్పి ప్రార్థించావు. తరువాత భగవంతుడిని ప్రార్థించి నా కొడుకులు నీ చేతిలోనే మరణించాలి అని కోరుకున్నావు. కాబట్టి నీలో పశ్చాత్తాపం వచ్చింది. చేసినటువంటి పని ఉచితమా కాదా అనేటువంటి ఆ విమర్శ కూడా నువ్వు చేసుకున్నావు. నేను చేసింది దోషమే, నన్ను క్షమించు అని చెప్పి నీ దోషాన్ని నీవు గ్రహించి నేను చేసింది తప్పు అని చెప్పి తప్పు ఒప్పుకోవడమే కాకుండా పశ్చాత్తాపం కూడా పొందావు. తరువాత నీవు 3 రకాలైనటువంటి పనులు కూడా ఇప్పుడు చేసావు. ఒకటి, శ్రీహరిని ప్రార్థించావు. లోకకంటకులైనటువంటి నా పుత్రుల స్వామి నీ చేతులతోనే మరణించాలి అని శ్రీహరి మీద నువ్వు భారం పెట్టి శ్రీహరిని కోరావు. కాబట్టి శ్రీహరి నీ మీద అనుగ్రహం వర్షింపజేసి నీ కోరికను తీర్చబోతున్నాడు. రెండవది, తరువాత నీవు ఇంకోటి కూడా ఏం చేసావు అంటే, నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మిఢుషే శివాయ న్యసదండాయ ధృతదండాయ మన్యవే అని చెప్పి శివుణ్ణి కూడా ప్రార్థించావు. అంటే శివకేశవుల్ని ఇద్దరిని కూడా నువ్వు ప్రార్థించావు. ప్రార్థించిన తర్వాత నువ్వు 3వ పని ఏం చేసావంటే, నా మీద చాలా ఆదరాన్ని చూపించావు. నేను నిన్ను తిట్టినా, నేను నిందావాక్యాలు పలికినా, నీ మీద నేను కోపంగా ఉన్నా, నన్ను భర్త తిట్టాడు కాబట్టి నాకు రక్షకుడైనటువంటి వాడు, నాకు సంతానాన్ని ప్రసాదించేటువంటి వాడు అని చెప్పి నా మీద నువ్వు ఆదరాన్ని చూపించావు. కాబట్టి నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక వెసులుబాటు ఇస్తున్నాను అన్నాడు. ఏమిటా వెసులుబాటు అంటే, నీ పుత్రులు పుట్టారు కదా, హిరణ్యకశిపుడు. అందులో ఒకడికి అంటే ఆ హిరణ్యకశిపుడికి సమస్తమైనటువంటి సత్పురుషుల చేత, లోకాలలో సమస్త ఋషుల చేత, మహాత్ముల చేత, సమస్తమైనటువంటి భగవద్భక్తులందరి చేత పొగడబడేటువంటి ఒక కుమారుడు నీకు మనవడ కింద పుట్టబోతున్నాడు. వాడి యొక్క కీర్తి విష్ణువు ఉన్నంతకాలం, ఈ లోకం సృష్టి ఉన్నంతకాలం వాడి కీర్తి అలా ఉంటుంది అని చెప్పి ఆ వరాన్ని కశ్యప ప్రజాపతి తన భార్య అయినటువంటి ఆ దితికి ఆయన ప్రసాదించాడు. వాడే ప్రహ్లాదుడి కింద పుడతాడు. ఉదాహరణకి చూడండి, మనకు కొడుకు కోడల కన్నా కూడా మనకి మనవల మీద మనకి చాలా ప్రేమ ఉంటుంది. మనవడు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం, మనవరాలు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం. వాళ్ళతో కలిసి ఉండాలని, వాళ్ళతో ఇదిగా ఉండాలి. కొడుకు కోడల్ని లేకపోతే కూతురు అల్లుడిని పక్కన పెట్టేసేసి, అంటే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా ఆ విధంగా మనవల మీద ప్రేమ పొంగి పొరలడానికి కారణం ఏమిటి అంటే, ఈ దితి యొక్క ఆ మానసిక అవస్థను గ్రహించి దితిని సంతోషపెట్టడం కోసమని చెప్పి ప్రహ్లాదుణ్ణి ఆయన మనవడి కింద ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఇంక ఏ విధమైనటువంటి బాధ పడక్కర్లేదు అని చెప్తూ కశ్యప ప్రజాపతి ఆవిడికి ఈ విధంగా అన్నాడు. హైమేవ దుర్వర్ణం భవయిష్యంతి సాధవ నిర్వైరాదిభిరాత్మానం యచ్ఛీలమనువర్తితం. మెరుగును కోల్పోయినటువంటి బంగారం ఉంటాయి కదా ఓ దితి, మెరుగు పైన ఉండేటువంటి మెరుపు ఉండదు. అటువంటి మెరుపును కోల్పోయినటువంటి బంగారాన్ని పుటం పెట్టడం మొదలైనటువంటి పనుల ద్వారా దాన్ని ఏదో కరిగించి పుటం పెట్టడం అంటారు. ఆ విధంగా చేసి దాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు. అదేవిధంగా సాధుజనులు వైరము లేకుండుట మొదలైనటువంటి లక్షణాలతో కూడినటువంటి వాని స్వభావమును అనుకరించి తమ అంతఃకరణమును శుద్ధి చేసుకుంది. నీ మనవడు ఎంత గొప్పవాడు అవుతాడు అంటే, బంగారాన్ని పుటం పెట్టి శుద్ధి చేసుకున్నట్టుగా మహాత్ములైనటువంటి సాధుజనులు, భక్తులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా నీ మనవడి యొక్క లక్షణాలను చూసి, నీ మనవడికి ఏ విధమైనటువంటి వైరము ఉండదు, కోపము ఉండదు, పరిపూర్ణమైనటువంటి భగవత్ సృష్టిలో భగవంతుడి యొక్క నిష్టలో మునిగిపోయినటువంటి నీ మనవడిని చూసి మహానుభావులు అందరూ కూడా వాళ్ళ యొక్క అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటారు. అంతటి గొప్పవాడు నీకు మనవడి కింద వస్తున్నాడు
అని చెప్పి కశ్యప ప్రజాపతి ఆ ప్రహ్లాదుడి యొక్క రాబోయే జన్మవృత్తాంతాన్ని చెప్పినటువంటి విశేషాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. రేపటి కార్యక్రమంలో మిగతా కార్యక్రమంలో వారు మాట్లాడినటువంటి విధానాన్ని చూద్దాం.